తాత నమస్తే తాత. నమస్తే. మీ పేరు? రవి. రవి. చెప్పదండి అన్న మీరు లోకలేనా? చెప్పండి. అంకుల్ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మే 13 తారీఖుకి. సో బీఆర్ఎస్ నుంచి వినోద్ ఉండు, బీజేపీ నుంచి బండి సంజయ్ ఉండు, కాంగ్రెస్ నుంచి ఇంకెవరు కాలేరు కదా. సో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? మనకు అంత ఐడియా లేదు. ఐడియా లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది మీరు చెప్పదండి. ఏది జరిగింది మనకు అంత ఐడియా దాని గురించి పట్టుకోం. రోడ్లు ఇవన్నీ ఎవరు ఉన్నప్పుడు అయినాయి? రోడ్లు ఇవన్నీ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది కావచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయిందా? రవిశంకర్ అన్న వ్యక్తి ఏమైనా పనులు చేసిండా ఇక్కడ? మనకు అంత ఐడియా లేదు. ఏం ఐడియా లేదు. చెప్పదండి లోకలే అని అన్నారు. లోకలే కానీ మనం కవిటి గురించి పట్టుకోం. మన పని ఏందో మనకు అదే. ఓటు వేస్తారా దాదా మీరు? ఓట్లు వేస్తాం కానీ ఐడియా లేదు. ఐడియా లేదు. సో నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరు ఏం పేరు అంకుల్? నా పేరు సత్తన్న. సత్తన్న. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ఈ కిరాణా షాపా? కిరాణా షాప్ ఈడైతే ఈడకొచ్చినారు ఫ్రెండ్స్ అనేది. బండి సంజయ్ 5 సంవత్సరాలు ఉండు, ఆ 5 సంవత్సరాల నుంచి ఏమైనా డెవలప్మెంట్ అయిందా? పెద్దగా ఏం చేయలేదు. చెప్పడానికి అయితే పెద్దగా ఏం చేయరాదు. ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఓకే థ్యాంక్ యూ అంకుల్.